అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మనకు 19 విడతల డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూనే ఉంది. మరి డబ్బులు పడేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి డబ్బులు పడినటువంటి రైతులు అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఈ యొక్క ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఈ 19 విడతల డబ్బులు కూడా ఏ రైతులకు పడ్డాయి, ఏ రైతులకు పడలేదు, మరి డబ్బులు పడినటువంటి రైతుల పరిస్థితి ఏంటి, డబ్బులు పడకపోతే రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే 19 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడత డబ్బులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి మరి 20 విడత డబ్బులు రావాలంటే మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ డబ్బులు రావడానికి కారణాలేంటి, రాకపోవడానికి కారణాలేంటి అని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడు మీకు ఈ సమాచారం అనేది తెలియదు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు మనకు ఒక్కొక్కరికి కూడా 19 విడతల డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. మరి 19 విడతల డబ్బుల్లో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 38,000 రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరింది. మరి చాలామందికి ఏంటంటే ఇంకా ఈ పథకం ద్వారా డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అయితే చెబుతూ ఉన్నారు. మరి డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు కన్నా అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే పీఎం కిసాన్ 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులు అయితే రావాల్సి ఉందన్నమాట. మరి 20 విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను. మరి ఇప్పటివరకు చూసుకుంటే ఈ 19 విడతలు డబ్బులు పడ్డాయి, నిజమైనటువంటి అర్హులకి డబ్బులు పడ్డాయి అన్నమాట. మరి ఈ డబ్బులు వస్తేనే తెలుగు రాష్ట్రాలు ఇస్తున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా డబ్బులు కానీ రావాలంటే మనకి పీఎం కిసాన్ కూడా రావాలి. మరి పీఎం కిసాన్ వచ్చిందా లేదా, పీఎం కిసాన్ డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పి మీరు తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం. మరి ఏ కారణం చేత మనకి పీఎం కిసాన్ డబ్బులు రావట్లేదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి పీఎం కిసాన్ ఎందుకు రావట్లేదు, 19 విడత ఎందుకు పడలేదనేది కనుక మనం కొన్ని వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా మనకు చిన్న చిన్న కారణాలే ఉన్నాయి. ఈ చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది ఈ డబ్బులు అనేది కోల్పోతూ ఉన్నారనమాట. మరి ఆ చిన్న చిన్న కారణాల్లో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటివరకు చూసుకుంటే 19 విడతల్లో కూడా చాలామందికి ఈకేవైసీ చేసుకోకపోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం, అలాగే తప్పకుండా ఈ యొక్క కొన్ని పథకాల ద్వారా కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాకుండా అయిపోతున్నాయన్నమాట. మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.
గుర్తించి వారికి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతుల కోసం అయితే పనిచేస్తూ ఉంటాయి. మరి రైతులకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అందిస్తూ ఉంటాయన్నమాట. మరి వారికి దీని ప్రకారం కూడా రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల కూడా మీరు ఒకసారి చూసుకుని మీరు కానీ ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ముందుగా ఈకేవైసీ అయిందా లేదా అనేది చూసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి. అలాగే మనకు ఇప్పుడు కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది, ఫార్మర్ ఐడి కార్డు. మరి ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. మరి ఫార్మర్ ఐడి కార్డు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫార్మర్ ఐడి కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫార్మర్ ఐడి కార్డు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. మరి ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ సేవ ద్వారా చేసుకోవచ్చు. ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రం ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పీఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మీరు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మరి తప్పకుండా మీరు ఇలా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారానే రైతులకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మరి ఏపీలో ఉన్న రైతులు కానీ మన తెలంగాణలో ఉన్న రైతులు కానీ తప్పకుండా మీరు ఇలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మరి మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఏదైనా మిస్ అయితే ఏదైనా కారణాల వల్ల మళ్ళీ తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. మీరు తప్పకుండా చేసుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీరు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసేందుకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీకు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ఖచ్చితమైనగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా దాని ప్రకారం మీకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులు అయితే ఇస్తుంది. మరి తప్పకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులు ఇచ్చేందుకు. మరి అర్హుల జాబితా కూడా విడుదలైందండి. మరి అర్హుల జాబితాలో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేరుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్టులో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 20 విడతకు మరొక 20 రోజుల పాటు సమయం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లిస్ట్లో పేర్లు చూసుకొని లిస్ట్లో పేరు లేకపోతే అప్లై చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో పేరు ఉంటే కనుక ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇలా ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం మరీ గుర్తు చేస్తుంది. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు దాదాపు 1,00,000కు పైగా రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది. కాబట్టి మనం కూడా దానికి తగినట్లుగానే మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చాయి. మరి ఈ పథకాల డబ్బులు రావాలంటే కూడా వాళ్ళు తప్పనిసరిగా ఇలా చేయాలి. మరి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బులు ఇచ్చేందుకు. మరి మనం కూడా దానికి తగ్గట్టే మనం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం చేసుకుని ముందుకైతే వెళ్తామో అప్పుడు మనకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయొద్దు, తప్పకుండా ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. లిస్ట్లో పేర్లు ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చినట్లే. ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోండి. అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా దరఖాస్తు చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మనకి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు డబ్బులను అయితే అందించబోతోంది. మరి ఇందులో భాగంగానే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా అలాగే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా డబ్బులు అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు
ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయితేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి.